रामाय रामभद्राय रामचंद्राय मेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्री राम। जैसे श्री राम मंदिर अयोध्या में है वैसा ही श्री राम मंदिर आपके विशाखापट्टनम में बनाया गया है। जैसी अनुभूति वहाँ श्री राम भगवान के दर्शन करने से होता है वैसे ही अनुभूति यहाँ रामलला के दर्शन करने से होता है। सभी भक्तों को जय श्री राम। అయోధ్య రాముడు విశాఖ విచ్చేశాడు ప్రజలందరి సౌకర్యార్థం మరి అయోధ్య రామ మందిర నమూనాని అంటే అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా అయితే నిర్మించామో మరి కోట్లాది భారతీయుల 500 అనేక సంవత్సరాల కళ నెరవేర్చినట్టు మన ప్రీతమ ప్రధాని గారు అలాగే ఆ సందర్భంగా అయోధ్య రాముడికి అందరికీ చేరువ కావాలని చెప్పి అయోధ్య సెట్ను ఏ విధంగా అయితే అక్కడ ఏ విధంగా గుడి ఉందో ఆ గుడిని అచ్చం అలాగే ఇక్కడ మరి విశాఖపట్నం మన బీచ్ రోడ్లో పామ్ బీచ్ హోటల్ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది। ఇది రెండు నెలల పాటు భక్తులందరికీ కూడా దర్శనాలు కలిగించబోతున్నారు। అలాగే శ్రీరాములు గారి అలాగే విగ్రహం కూడా ఏదైతే ఎలాగుందో అచ్చం అలాగే అచ్చు గుద్దినట్టు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది। రోజు ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు నిత్య పూజలు కూడా జరుగుతాయి। భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం। మనకు చాలా అదృష్టం అనుకోవాలి। అయోధ్యలో ఉన్న రాముని యొక్క బాల రాముణ్ణి ఇక్కడ ప్రశ్నించి మనందరికీ చూపిస్తున్నారంటే అయోధ్యలో వెళ్ళి చూసినంత అనుభూతిగా ఉంది। ఇక్కడ చాలా ఆయన దర్శనంకి మనం చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఆయన దర్శనం చేసి మనం ఇది ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళని। అయోధ్యలో ఉన్నట్టే ఫీలింగ్ ఉంది మనం ఈ మండపంలో నుంచి ఉంటే మోదీ గారు ఉద్ఘాటన చేశారు 8వ తారీఖునప్పుడు అప్పుడు టీవీలోనే చూశాను కానీ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చూసిన అనుభవం వస్తుంది నాకైతే ఎంతో ఆనందంగా ఉంది। ఈ అవకాశాన్ని ప్రముఖులు అందరూ మొత్తం ఎవరికి అవకాశం దొరికితే వచ్చి చూస్తే జన్మ ధన్యమవుతుందని నేను అనుకుంటున్నాను। శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణమే। ఈరోజు మన మోదీ గారు మన తాలూకా హిందువులంతా కలిపి అక్కడ అయోధ్య నిర్మించుకున్నాం భగవంతుడి దయ వల్ల శ్రీరాముల ఆశీస్సుల దయ వల్ల। అలాగే ఈరోజు మన విశాఖ తీరాన పార్కోట్ల దగ్గర మనకి ఈరోజు ఇంత దీనిగా సేమ్ అయోధ్యలో ఉన్నట్టే ఉంది దీన్ని మనం చాలా ఆనందించిన విషయం। అంత దూరం వెళ్ళే కన్నా ఇక్కడ వచ్చి ఈ దర్శనం చేసుకుంటే ఈ అయోధ్యలో దర్శనం చేసుకున్నట్టే ఆ శ్రీరాముడు దయ మన హిందువులందరం కలిపి అక్కడ అయోధ్య ఎలాగ నిర్మించుకున్నామో ఈరోజు ఇక్కడ విశాఖపట్నంకి ఆ శ్రీరాముల వారు వచ్చినట్టే ఉంది అక్కడ చూస్తే ఆ విగ్రహాన్ని చూసినా అక్కడ ఇదంతా చూసిన బీచ్ మన సాగర్ తీరాన ఇంత మంచి ఇది కల్పించినందుకు ఇక్కడ ఉన్న దీన్ని తాలూకా తయారు చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను। మన విశాఖ పుర ప్రజలకు నమస్కారాలండి। మన అయోధ్య రామ మందిరాన్ని 50 మంది భక్తజనం వచ్చి వీక్షించాలని శ్రీ గరుడ అయోధ్య రామ మందిర్ గ్రూప్ ద్వారా మేము అందరికీ స్వాగతం పలుకుతున్నామండి। మన విశాఖ తీరంలో ఈ అత్యద్భుతమైన ఈ రామ మందిరాన్ని వీక్షిస్తారని మా కోరిక। ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన ఉంటుందండి। స్వామివారి దర్శనార్థం మేము అందుబాటులో ఉంచుతాం। ఈ రామ మందిరానికి నిర్మాణానికి వాడినవి వెదురు బొంగులు ఫైబర్తో న్యాచురల్ కలర్స్తోనే మేము కట్టడం జరిగిందండి। ఇది ఐరన్ స్ట్రక్చర్ కాదండి, వెల్డింగ్లు చేయించిన స్ట్రక్చర్ కాదు, ఓన్లీ చేతి పనితో జరిగిన కట్టడం అండి। ఇది చేతి కళతో రూపుదిద్దుకున్న మందిరం అండి। మన ఇండియాలోనే నమూనాది ఇది ఒక్కటే ఉందండి। ముందు ప్రయాగరాజ్లో పెట్టాం, ఇప్పుడు మన అక్కడ మేమే పెట్టామండి, ఇక్కడ మేమే పెట్టాము। ఆ తెలుగుడిగా మన తెలుగు ప్రజలకు అందించాలన్న కోరికతో మేము ఇక్కడ పెట్టడం జరిగింది।